హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం సింపుల్ అండ్ టేస్టీగా పానీపూరి చేసుకుందాం. దాంట్లోకి చాట్, అలాగే రసం అండ్ పూరి ఫ్రై, ఈ మూడు చేసి చూపిస్తాను మీకు. రండి. ఇవి వచ్చేసి కాబూలి శనగలండి. ఇవి రాత్రి నానబెట్టేసి ఉంచాను. రాత్రి నానబెట్టేసరికి ఇలా మంచిగా మనకి నానిపోయి ఉంటాయి కదా, దాన్ని ఏం చేశానంటే మంచిగా వాష్ చేసేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసేసి పెట్టాను. 4 విజిల్స్ వచ్చాయి, బాగా మెదిగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ మెదిగిన వాటిని నేను ఏం చేస్తున్నానంటే కొన్ని సైడ్కి తీసి పెట్టుకుంటున్నాను. నేను దీంట్లో సాల్ట్ గట్ట అలాంటివి ఏమీ వేయలేదు. సైడ్కి తీసి పెట్టేసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 1 విజిల్ వచ్చేదాకా పెట్టాను. నేను మొత్తం 5 విజిల్స్ రానిచ్చాను. అప్పుడే మనకి బాగా మెత్తగా అవుతుంది. చాలా వరకు అది ఎల్లో బఠానీ వేస్తారు కదండి, నేనేమో కాబూలి శనగలతో చేస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇది బాయిల్ అవ్వడానికి, మన దగ్గర కొడగడానికి. కానీ 5 విజిల్స్ సరిపోతుందండి, ఈజీగా అయిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది కదా. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా మనం సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను. ఆ వాటర్ ఏంటంటే మనం కర్రీ చేస్తాం కదా, ఆ కర్రీలోకి పోసేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారే మనం ఈ వాటర్ తీసి పెట్టేసుకున్నాం కదా. సాల్ట్ కూడా మంచిగా పట్టింది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని మామూలుగా అయితే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా, కొంచెం అక్కడక్కడ మనకి పలుకులుగా తగులుతూ ఉంటేనే బాగుంటుందని చెప్పి నేనేమో చిన్న రోల్లోది ఇది ఉంటుంది కదండి, అది తీసుకొని మెదుపుతున్నాను నేను. దీన్ని కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండాలి కదా, అందుకోసమని లైట్గా మెదుపుతున్నాను. బాగా మెదిగిపోయిందండి ఇదంతా. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి చిన్న పార్టీ కింద పెట్టుకున్నాము, మేము ముగ్గురము. అందుకోసమనే ఇవంతా ప్రిపరేషన్ చేస్తున్నాను. చూడండి, పప్పు అయితే మెదిగిపోయింది కదా మంచిగా. మనకి పప్పు అంతా ఇలా మెదిగిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం తిరగమూత వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పానీపూరిలోకి పానీ అండి. ఫస్ట్ అలాగే హాఫ్ కట్ట కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఏమో అల్లం ముక్క, సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మంచిగా కొంచెం వాటర్ పోసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. దీన్ని కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సాల్ట్ కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 4 వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని పెట్టుకొని మనం ఇందాక పప్పు ఏదైతే మెదికి పెట్టుకున్నామో అది ఏం చేయాలంటే మనము తాలింపు వేసుకోవాలని, అదే తిరగమూత వేసుకోవాలి. దీనికి నేనైతే తీసుకున్నాను ఏంటంటే హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే 1 టమాటో అండ్ కొత్తిమీర కూడా 3 కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక అప్పుడు ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ మంచిగా మెత్తగా అవ్వాలి. ఆనియన్స్ మంచిగా బాయిల్ అయిపోయాక అప్పుడు దాంట్లో అలాగే కొంచెము టమాటా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనేమో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఏంటి పోసేసాను. దీంట్లో ఎంత వాటర్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే కొంచెం కారము, సాల్ట్ అండ్ చాట్ మసాలా, ఈ 3 వేసుకొని మనం ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. అండ్ ఇక్కడ ఇవి మగ్గిపోయాయి కదండి, ఇవి మంచిగా మెత్తగా మగ్గిపోయాయి కదా. మగ్గిపోయిన తర్వాత దీంట్లో నేను కారము, సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి వేసుకొని 3 మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో ఇందాక మనం మెతుకు పెట్టుకున్న పప్పుని వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని దీన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే అదంతా మసాలా అంతా దానికి పడుతుంది కదా, అలా బాయిల్ చేసుకున్నాను. ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి కాబూలి శనగలు, అలాగే వాటరు అండ్ ఇదేమో దీంట్లో పోసేయాలి. మనం దీంట్లో పోసేసుకుంటే అయిపోయాయి. మనం కొంచెం సాల్ట్, అలాగే చాట్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా, కారం ఇవన్నీ చూసుకొని సరిపోయినా లేదా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము కొత్తిమీర వేసుకొని బాయిల్ అయితే అయిపోయానండి. చాట్ అయితే అయిపోయింది మనకి ప్రిపరేషను. ఇప్పుడు పూరీస్ చూద్దాం. ఈ పూరీస్ నేను ఇన్స్టంట్గా కొనుక్కొచ్చేసానండి. నేను డీమార్ట్లో తీసుకొచ్చేసాను. డైరెక్ట్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. మనకి అదంతా చేయడం అదే కొన్ని వస్తున్నాయి, కొన్ని రాదు కదా, కుదరదు, నాకైతే రాదు. అందుకే ఇన్స్టంట్గా పూరీస్ కొనుక్కొచ్చేసాను నేను. సో ఇదేమో డైరెక్ట్ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఆ పూరీలు మనకి అంత పెద్ద వర్క్ అనిపించదు. చాట్ అండ్ అలాగే రసం, ఈ పూరి ఫ్రై అయిపోతే అయిపోయినట్టేనండి. అండ్ తర్వాత నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న కిట్టి పార్టీ కింద పెట్టుకున్నామన్నాం కదా, మేము ముగ్గురం ఫ్రెండ్స్ అందరం ముగ్గురం వెళ్ళి అక్కడ చేసుకుంటున్నాం అనమాట. తనేమో డ్రై పూరి చేస్తుంది, తను ఇంకా అవ్వలేదు నేను వెళ్ళేసరికి తనకి. సో మా స్వీటీ వెళ్ళి హెల్ప్ చేస్తుంది అనమాట, టమాటోస్ అవి కట్ చేసి పెడుతుంది తనకి వెళ్ళేసరికి. మేమందరం కలిసి చాలా రోజులు అయ్యిందండి, మా ముగ్గురం ఫ్రెండ్స్. సో ఇవాళ చిన్న పార్టీ కింద చేసుకుందామని ఇవి చేసాం. ఇవి ఇంకో నేను చేసిన కర్రీ అండ్ అలాగే పూరి
అండ్ తనేమో ఇన్స్టంట్గా పూరీస్ అలాగే సేవ్ తీసుకొచ్చి పెట్టేసింది, గ్రీన్ చట్నీ అలాగే స్పైసీ చట్నీ అవి 2 చేసి పెట్టింది. వాటర్ అయ్యేమో ఇందాక పానీపూరిలో వాటర్ అండి, ఇదేమో తన స్టైల్లో ప్రిపేర్ చేసిన మసాలా. అండ్ ఇవన్నీ పెట్టుకొని మేమైతే ఇవాళ కిట్టి పార్టీ కింద ముగ్గురం ఫ్రెండ్స్ కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం. తను చేసింది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా ఉపయోగపడుతుంది మీ ఒక్కో సబ్స్క్రిప్షన్. అండ్ అలాగే మంచి హోప్ వస్తుంది ఇంకా చేయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.